బాగున్నారా అందరూ? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? అందరూ బాగుండాలి. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం. రాజుని తీసుకొని పోవాలంటే గుడికి చాలా కష్టం. లంచం లేదే మంచం ఎక్కడ అన్నట్టుగా డబ్బులు ఇస్తేనే వస్తాను అంటాడు. ఎందుకంటే తన పర్సనల్ ఖర్చులు కావాలంట. ఆ ఖర్చులు ఇస్తేనే వస్తానంటాడు. ఇప్పుడు బతిమిలాడి నేను మా ఫ్రెండ్ తీసుకెళ్తున్నాను గుడికి. కాసేపు మాతో స్పెండ్ చేయడానికి వస్తున్నారు. గుడి పేరు చెప్పకుండా ఏందమ్మా? గుడి పేరు నెల్లూరులో శ్రీ 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 ఇరుకల ఇరకాలమ్మ గుడి. శ్రీకాంత్ భాయ్ టక్కని చెప్పు గుడి పేరు. నువ్వన్నా ఉంగరం పడే సర్లే, బంగారు ఉంగరం సర్లే, ఇట్రావా అబద్ధం కాదు. చూడు గుడి పేరు చెప్పు. చూడండి ఫ్రెండ్స్, బంగారు ఉంగరం పడేశారు. ఇది బంగారా కాదనేది ఇతనే మమ్మల్ని గుడికి తీసుకెళ్లేది. గుడి పేరు మాకు తెలియదు. చెప్పు, ఏ గుడికి తీసుకెళ్తున్నావు? ఏ గుడికి తీసుకెళ్తున్నా అంటే శ్రీ ఇరుకల్ల పరమేశ్వరి గుడి. ఇప్పుడు వెళ్తున్నాం మా దగ్గరలో, మీ నెల్లూరు గ్రామ దేవత. ఇది మా ఫ్యామిలీని తీసుకెళ్తున్నాను. ఇతను యూట్యూబర్. ఈ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం ఇట్లా హైప్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ పేరు మారింది, రేవతి రాజు వ్లాగ్స్. ఇది సింహాపూర్ శివంగి పిల్ల. ఓకే, అది వాళ్ళ ఛానల్. వాళ్ళ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. చెప్పు, వాళ్ళు కూడా కొత్తగా పెట్టినారు ఛానల్. రేవతి రాజు వ్లాగ్స్. గుడి అంతా చూపిస్తాను, అన్ని చెప్పాలరా. చూపిస్తాను అక్కడ ఎలా ఉండేది ఏందనేది. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్ గా కామెంట్ పెట్టండి. రేవతి ఏంటంటే యూట్యూబ్ ముందర ఎప్పుడు అంత సామాన్యంగా రాదు. ఈసారి మాత్రం యూట్యూబ్ ముందరకు వచ్చి ఓన్ మాట్లాడుతూ ఉంది. రాజు కోసం, నా కోసం అంట. ఇంకో విచిత్రం చూడండి, మరి రేవతి ఎప్పుడైనా చీరలో చూసారా మన ఛానల్లో? ఇదిగో ఇప్పుడు కట్టుకుందంట. గుడికి వెళ్ళేటప్పుడు కట్టుకోవాలా? రోజు చీర కట్టుకుంటే బాగుంటది కదా. చీరలో పనులన్నీ చేసుకోపోయినా కానీ యూట్యూబ్ ముందులోకి వచ్చేటప్పుడు శారీ కట్టుకొని వస్తాం. సబ్స్క్రైబ్ చేస్తేనే. మీరు కామెంట్ పెట్టండి, చీర కట్టుకోవాలా లేదంటే మామూలుగా ఉండాలని చెప్పేసి ఫ్రెండ్స్. దాని ప్రకారం మా రేవతి ఫాలో అవుద్ది. ఇప్పుడైతే మనం ఇరగాలమ్మ గుడికి అయితే వెళ్తున్నాం. నెల్లూరులో వచ్చేసి మీ అందరికి తెలిసే ఉంటుంది. నెల్లూరులో ఎవరున్నా సరే, నెల్లూరు ప్రతి ఒక్కరికి తెలుసు, అది చాలా ఫేమస్. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం. ఆ గుడిని అంతా ఒకసారి చూపిస్తాను మీకు నేను, ఓకేనా? రేవతి ప్రతి ఆదివారం ఆడికి వెళ్తుంటుంది. ప్రతి ఆదివారం ఆడికి వెళ్ళదు. ప్రతి ఆదివారంలో ఇదిగో ఈ ఛానల్ వాళ్ళు, ఇదిగో ఈ ఛానల్ వాళ్ళ, ఈ ఛానల్, మీ ఛానల్ పేరు ఏంది? శివంగి పిల్ల, సింహపురి శివంగి పిల్ల. ఈ ఛానల్ వాళ్ళు ఓ అంటే తీసుకెళ్తా ఉంటారు. ఆడికి శివంగి పిల్ల వస్తుంది. శివంగి పిల్ల కనిపిల్ల. శివంగి పిల్ల ఏది? ఇదిగో శివంగి పిల్ల, అదిగో వెనకాల ఆడ ఉంటది. ఓకే, ఏ గుడి యాంగిల్ తీసుకుంటా ఉండాలి. వాళ్ళు ఎట్ట పోతుంటే అట్లా తీసామనుకో పైకి ఇదన్నీ కనిపిస్తాం. మళ్ళా ఆన్ చేసుకోవచ్చు ఫ్లైట్.
రేవతి ఎందుకమ్మా ఇక్కడ ఇది మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఒకసారి చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. మంచి మహిమ గల నేను చెప్పింది కాదు, ఇక్కడ జనాలు చెప్తుంది. నేను చాలాసార్లు విన్నాను, నేను కూడా చాలాసార్లు వచ్చాను కానీ గుడి లోపలికి ఎప్పుడైతే రాలేదు. ఈసారి ఏంటంటే రేవతి ఫోర్స్ చేయడం వల్ల ఫ్యామిలీతో రావాల్సి వచ్చింది. రేవతి అయితే లోపల పూజా కార్యక్రమాల్లో అయితే మునిగిపోయింది. నేనైతే బయటే ఉన్నాను. రేవతి అండ్ మౌనిక ఇద్దరు వెళ్ళున్నారు. శ్రీకాంత్ ఏమో కూర్చొని ఉన్నారు. మౌనిక అండ్ రేవతి ఏమో లోపల ఉన్నారు. ఒకసారి గుడి మొత్తం తిప్పి చూద్దాం ఒకసారి. అది ఎంట్రన్స్, అది ఒక ఎంట్రన్స్ ఉంది. సూపర్గా ఉంది గుడి అంతా. అది కూడా పురాతన చాలా పెద్ద గుడి. అమ్మవారు అన్నారు చూసారా, ఊరేగింపుకి వెళ్ళేదానికి అమ్మవారు. నెల్లూరు వాళ్ళు ఎవరైనా ఉంటే, మన నెల్లూరు వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, నెల్లూరు వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. సో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మా ఛానల్, దానికోసమే ఇంతంతా కూడా. కనుక మధ్యలో ఎంత వస్తుంది అట్టా ఉండండి. ఒక యాంగిల్ అమ్మ చూడండి అమ్మ. పైకే చూడు మా ఓకే. నేనే మధ్య శ్రీకాంత్ ఇంకో విషయం చెప్తారా ఇట్రా.